ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సెప్టెంబర్ 19, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో సెప్టెంబర్ 19, 2022 నాటి కరెంట్ అఫైర్స్లో మనకు ప్రధానంగా ఉన్నటువంటి అంశం చూసినట్లయితే ఇక్కడ అంగన్ 2022 అనే ఒక పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బ్యూరో ఆఫ్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ అనే సంస్థ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అగ్మెంటింగ్ నేచర్ బై గ్రీన్ అఫోర్డబుల్ న్యూ హ్యాబిటాట్. అంటే కొత్తగా మనం ఆవాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకుంటున్నాం, కొత్తగా బిల్డింగ్స్ నిర్మాణం చేసుకుంటున్నాం, కొత్తగా గృహ నిర్మాణం చేసుకుంటాం, హౌసింగ్ చేసుకుంటాం. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే కర్బన ఉద్గారాలు తక్కువగా విడుదల కావాలి, అంతేకాకుండా పర్యావరణాన్ని కాపాడాలనే ఒక ప్రధాన ఉద్దేశంతోనే ఈ అంగన్ 2022 అనే ఒక కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి బ్యూరో ఆఫ్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ అంతేకాకుండా స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి స్విస్ ఏజెన్సీ ఫర్ ది డెవలప్మెంట్ కోఆపరేషన్ అనే సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీళ్ళు అంటే మన భారతదేశానికి చెందినటువంటి ఒక బ్యూరో ఆఫ్ ది బిఈ అంటాం. అంటే బిఈ అనగా ఏంటంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని చెప్పేసి అంటాం. ఇది మనకు అబ్రివేషన్ పరంగా కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే రానున్నటువంటి మనకు ఎస్ఎస్సి జీడీ కానివ్వండి, మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది. అంతేకాకుండా ఇంకా ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లలో కూడా బిఈ అంటే అబ్రివేషన్ అడుగుతాడు, బ్యూరో ఆఫ్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ అనే సంస్థ. అండ్ ఎస్డిసి అంటే అర్థం ఏంటంటే స్విస్ ఏజెన్సీ అండి. ఇది అంటే స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక ఏజెన్సీ. దేని గురించి పనిచేస్తుంది అంటే ఇది డెవలప్మెంట్ గురించి పనిచేస్తుంది. డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్ అని చెప్పేసి అంటాం, డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్. సో ఈ రెండు సంస్థలు సంయుక్తంగా సో మనకి మన దేశంలో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం పేరు వచ్చేసి అంటే ఇక్కడ బీఫ్ అనే కార్యక్రమం అంటారు. బీఫ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సేమ్ అండి, బ్యూరో ఆఫ్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్ అంటాం. ఓకేనా, బ్యూరో ఆఫ్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ అండి, బ్యూరో ఆఫ్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమం. మరి బ్యూరో ఆఫ్ ది ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటాం. మరి ఇది ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే ఈ అంగన్ 2022 పేరుతో నిర్వహించిన కార్యక్రమం ద్వారా అగ్మెంటింగ్ నేచర్ బై ది గ్రీన్ అఫోర్డబుల్ న్యూ హ్యాబిటాట్ అనే ఒక విషయంతో ఇక్కడ ప్రజలకు అవగాహన కల్పించడం, అంతేకాకుండా గృహ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ కర్బన ఉద్గారాలు లేకుండా చేసుకోవడం, ఇలాంటి అన్ని అంశాలు ప్రాధాన్యత అనేది ఇస్తారనమాట. మనకైతే ఎగ్జామినేషన్లో అడగడానికి ఏముంటుందంటే అంగన్ 2022 అనే పేరుతో ఎవరి కార్యక్రమం నిర్వహించారు, దాని ఉద్దేశం ఏంది, అంగన్ 2022 అంటే ఇక్కడ అబ్రివేషన్ కూడా ఇచ్చాడండి. అంగన్ 2022 అబ్రివేషన్లో అంగన్ అంటే అర్థం ఏంటంటే అగ్మెంటింగ్ నేచర్ బై ది గ్రీన్ అఫోర్డబుల్ న్యూ హ్యాబిటాట్ అని చెప్పేసి ఒక అర్థంతో అబ్రివేషన్తో మనకు ఉందండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి తెలుగు రాష్ట్రాల్లో మనకు గత కొన్ని రోజులుగా మనం చూస్తాం. నిన్ననైతే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క తనిఖీలు తెలుగు రాష్ట్రాల్లో అయితే మొత్తం 40 చోట్ల, అంటే తెలంగాణలో ఒక 38 చోట్ల అండ్ ఏపీలో ఒక 2 చోట్ల, 2 ప్రాంతాల్లో మొత్తం 40 చోట్ల ఈ యొక్క తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ఐఏ వాళ్ళు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు సో దర్యాప్తు బృందం దర్యాప్తు అనేది చేయడం జరిగింది. ఎంతో కీలకమైనటువంటి అంశాన్ని కూడా సేకరించిందని చెప్పేసి ఈరోజు ప్రముఖ దినపత్రికలో న్యూస్ అనేది మనకు రావడం జరిగిందండి. సో మరి ఏంటి ఎన్ఐఏ అంటే ఇక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏ విషయంలో అంటే పిఎఫ్ఐ కేసు అంటాం. ఇక్కడ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే ఒక సంస్థని ఏర్పాటు చేయబడింది అనమాట గత కొన్ని రోజుల క్రింద. అది పిఎఫ్ఐ సంస్థ అంటే పిఎఫ్ఐ అంటే అర్థం ఏంటంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఒకనా యువకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఒక మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అంటే శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం లాంటి అంశాలపైన ఇక్కడ కొందరు ఈ సంస్థ ముసుగులో యువకులకు శిక్షణ ఇస్తున్నారనే అంశాన్ని ఎన్ఐఏ కనిపెట్టడం జరిగిందనమాట. ఆ దర్యాప్తు కేసు విషయంలోనే ఇక్కడ తెలంగాణలో మరియు ఏపీలో సో 40 చోట్ల వివిధ తనిఖీలు సోదాలు నిర్వహించి ఎంతో కీలకమైన సమావేశాన్ని కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా సేకరించినట్లు మనకి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి. సో ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2008 నవంబర్ 26 మన భారత ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై పైన ఉగ్రవాద దాడి అనంతరం సో దేశంలో ఇలాంటి ఉగ్రవాదాలు జరగకూడదు, ముందస్తుగానే ఉగ్రవాదుల కదలికలను గమనించాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ ఎన్ఐఏ సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనే సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి.
ఎన్ఐఏకి అయితే వ్యవస్థాపక డైరెక్టర్గా పనిచేసిన వారైతే రాధా వినోద్ రాజ్. ప్రజెంట్ అయితే ఎన్ఐఏకి డైరెక్టర్గా పనిచేస్తున్న వారు దినకర్ గుప్తా అండి. ఎవరండి? దినకర్ గుప్తా అనేవారు సో ఎన్ఐఏకి ప్రజెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారండి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండి. ఇది మనకి అంటే కేసు విషయంలో కానివ్వండి, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లాంటి ఒక సంస్థల విషయాలపైన ఇది ఇప్పుడు అధ్యయనం చేస్తుంది. అంతేకాకుండా తనిఖీలు చేస్తుంది. సో దేశ భద్రతకి, ఈ యొక్క శాంతి సామరస్యానికి విఘాతం కలిగించే చర్యలు వీరు చేపట్టారని చెప్పేసి సో వాళ్ళ ప్రాథమిక దర్యాప్తులో తేలడం జరిగింది అనమాట. ఇది ఒక మనకు కాంటెంపరీగా కొనసాగుతుంది ఇష్యూ కాబట్టి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రాజన్న సిరిపట్ అండి. ఏంటి మరి అంటే సో ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు మరి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆ ప్రాంతంలో ఈ యొక్క పట్టు చీరలు ఇప్పుడు నేస్తున్నారు. మరి పట్టు చీరలకు అంతర్జాతీయ గుర్తింపు తేవడానికి బ్రాండ్ తెలంగాణ వ్యవస్థాపకులైనటువంటి సునీత విజయ్ గారు ఎంతో విశేషంగా కృషి చేస్తున్నారు. వీరు మన తెలంగాణ బ్రాండ్ని తెలంగాణ సంబంధించినటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు లేకపోతే ఆ సంబంధించిన అంశాలని మార్కెట్ చేసుకోవాలి అవసరం ఉంటుంది. పర్టికులర్గా మన తెలంగాణలో అవైలబుల్ ఉన్నటువంటి వాటిని ఆ నేపథ్యంలో బ్రాండ్ తెలంగాణ వ్యవస్థాపకులైనటువంటి సునీత విజయ్ గారి యొక్క చొరవతో సో మరి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి సిరిసిల్ల ప్రాంతంలో పట్టు చీరలు నేస్తున్నటువంటి హరిప్రసాద్ ఎన్నో పట్టు చీరలు నేయడం జరిగింది. సో వీటిని న్యూజిలాండ్ దేశంలో ఆవిష్కరించడం జరిగింది. న్యూజిలాండ్ దేశంలో ప్రారంభించడం జరిగింది. అంటే న్యూజిలాండ్ దేశంలో దీనికి సంబంధించినటువంటి అమ్మకాలు అనేది చేయడానికి న్యూజిలాండ్ ఆ దేశ మంత్రి అయినటువంటి ప్రియాంక రాధాకృష్ణన్ గారితో ఈ రాజన్న సిరిపట్టు అని చెప్పి ఒక బ్రాండ్ని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మనం పోచంపల్లి చీరలైనా పిలుస్తాము, ధర్మవరం చీరలైనా పిలుస్తాము, ఉప్పాడ చీరలైనా పిలుస్తాము. ఇప్పుడు రాజన్న సిరిపట్టు అని చెప్పేసి ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా పేరు పైన, అంతేకాకుండా వేములవాడ రాజన్న ఇట్లా అంటాం కాబట్టి ఆ సంబంధించినటువంటి ఒక ఆధ్యాత్మిక పైన రాజన్న సిరిపట్టు అని చెప్పేసి ఒక పట్టు వస్త్రాల ఒక బ్రాండ్ని ఇప్పుడు న్యూజిలాండ్లో ఆవిష్కరించడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అండి. తయారు చేసేదైతే ఇక్కడే. ఎవరు తయారు చేస్తున్నారు ఈ రాజన్న సిరిపట్టును అంటే ఇక్కడ హరిప్రసాద్ తయారు చేయడం అనేది జరుగుతుంది. వారు సిరిసిల్లకు చెందిన వారు. ఈ రాజన్న సిరిపట్టు ఎక్కడ ఆవిష్కరించారు తొలిసారి అంటే న్యూజిలాండ్ దేశంలో ఆవిష్కరించారు. న్యూజిలాండ్ దేశ మంత్రి అయినటువంటి ఎవరండి వారు ప్రియాంక రాధాకృష్ణన్ చేత ఆవిష్కరించబడింది. సో ఇది ఒక అంశం అండి. ఎందుకోసం అంటే ఇలాంటి ఇప్పుడు ఇక్కత్ శారీస్ అంటాం, పోచంపల్లి ఇక్కత్ శారీస్ కానివ్వండి, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది రావడం జరిగింది. దాంతోపాటుగా మీరు గమనించినట్లయితే వీటితో పాటుగా ఇంకా తెలియా రుమాల్ శారీ మనకి యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక గ్రామానికి చెందినటువంటి ఒక రవీంద్రన్ పెంటే. సో వీళ్ళందరూ కలిసి వారు చేనేత సంబంధించిన కళాకారులు అభివృద్ధి చేసినటువంటి ఈ తెలియా రుమాల్ శారీకి అయితే కేంద్ర ప్రభుత్వ పురస్కారం కూడా, ఎక్సలెన్స్ పురస్కారం కూడా రావడం జరిగింది. సో అలాంటి నేపథ్యాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు నేషనల్ రాజభాష కీర్తి అవార్డు అంటాం. అంటే రాజభాష అంటే దేశ భాష అంటే మన జాతీయ భాష. మరి జాతీయ భాష రాజభాష అనేది సో మనకి హిందీ భాష. అంటే మనకి 343 ఆర్టికల్ ప్రకారం అయితే మన జాతీయ భాష హిందీ భాష. అంతేకాకుండా మనకి జాతీయ భాష దినోత్సవం, హిందీ భాష దినోత్సవం కూడా మనం నిర్వహించుకుంటాం ప్రతి సంవత్సరం కూడా. సో సెప్టెంబర్లో మనం 14 జాతీయ హిందీ భాష దినోత్సవం జరుపుకుంటాం. మరి ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రతి సంవత్సరం కూడా ఈ రాజభాష సదస్సు జరుగుతుంది. అంటే హిందీ భాష సదస్సు. ఈసారి 2వ భారత జాతీయ హిందీ భాష సదస్సు అనేది దాన్ని ఏమంటామంటే ఆల్ ఇండియా రాజభాష సమ్మేళనం ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే గుజరాత్లోని సూరత్లో నిర్వహించారు. ఎవరైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో ప్రభుత్వ సంస్థలు వివిధ కార్యక్రమాల్లో జాతీయ భాషను హిందీని ప్రోత్సహిస్తారో అలాంటి వాళ్ళకి నేషనల్ రాజభాష కీర్తి అవార్డుని ఇస్తారు. ఇదండి నేషనల్ రాజభాష కీర్తి అవార్డు ఇస్తారు. మరి 2022 సంవత్సరానికి నేషనల్ రాజభాష కీర్తి అవార్డుని సో మరి విజ్ఞాన ప్రగతి అని చెప్పేసి ఒక మ్యాగజైన్కి ఇచ్చారు. ఇది మనకి హిందీ భాషలో రిలీజ్ అవుతుంది. ఈ విజ్ఞాన ప్రగతిని ఎవరు విడుదల చేస్తారు, ఎవరు దీన్ని ప్రచురిస్తారంటే దాన్ని తయారు చేస్తారంటే సిఎస్ఆర్ అనే సంస్థ. 1952 సంవత్సరం నుండి సిఎస్ఆర్ సంస్థ చేత మనకి ఇక్కడ విజ్ఞాన ప్రగతి అనే పేరుతో ఒక హిందీ మ్యాగజైన్ వస్తుంది శాస్త్రీయ విషయాలపైన. సో హిందీ భాషను ఇట్లా కృషి చేస్తుంది ఈ సంస్థ కాబట్టి మరి సిఎస్ఆర్కి చెందినటువంటి ఈ విజ్ఞాన ప్రగతి సంస్థకు 1952 సంవత్సరంలో స్టార్ట్ చేసిన ఈ మ్యాగజైన్కి ఇప్పుడు నేషనల్ రాజభాష కీర్తి అవార్డు 2022 రావడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే రాజభాష కీర్తి పురస్కారాలు ఉంటాయి. అంతేకాకుండా వివిధ సంస్థలు ఇంకా వారికి సంబంధించిన దైనందిన కార్యక్రమాల్లో హిందీని ప్రోత్సహిస్తారు. అలాంటి వాళ్ళు కూడా పురస్కారాలు ఇస్తారు. ప్రజెంట్ అయితే మనకి నేషనల్ రాజభాష కీర్తి అవార్డు 2022 ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సిఎస్ఆర్కి చెందిన మ్యాగజైన్
సో విజ్ఞాన్ ప్రగతికి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఎక్కడ జరిగింది ఈ సదస్సు అంటే 2వ ఆల్ ఇండియా రాజభాష సమ్మేళనం, 2వ జాతీయ హిందీ భాష సదస్సు ఎక్కడ జరిగిందంటే గుజరాత్లోని సూరత్లో జరిగిన అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలండి. మరో అంశం గమనించండి, సిఎస్ఆర్ అని చెప్పేసి అంటాం. సిఎస్ఆర్ అంటే ఏంటంటే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి. సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మన భారతదేశంలో అయితే పేరొందినటువంటి శాస్త్రీయ పరిశోధన సంస్థగా మనం ఇక్కడ సిఎస్ఆర్ని మనం చెప్పుకోవచ్చు. కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటాం. భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ల్యాబ్స్, ఎన్నో పరిశోధన సంస్థలు దీని పరిధిలో ఉన్నాయి. సో సిఎస్ఆర్ పరిధిలో మన హైదరాబాద్లో కూడా ఐఐసిటి సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది కెమికల్ టెక్నాలజీ లాంటి సంస్థలు కూడా సిఎస్ఆర్ పరిధిలో పనిచేస్తున్నాయి. మరి సిఎస్ఆర్ శాస్త్రీయ విషయాలపైన కూడా మరో మ్యాగజైన్, ఇంగ్లీష్ మ్యాగజైన్ రిలీజ్ చేస్తుంది. దాని పేరు ఏం పేరంటే సైన్స్ రిపోర్టర్ అండి. సైన్స్ రిపోర్టర్ అనేది ఇంగ్లీష్లో విడుదల చేసే ఒక మ్యాగజైన్ సిఎస్ఆర్ చేత, అదే హిందీలో విడుదల చేసే సంబంధించినటువంటి ఒక మ్యాగజైన్ పేరు ఏం పేరంటే విజ్ఞాన ప్రగతి. సో నెక్స్ట్ ఇంకోటి సిఎస్ఆర్ కూడా మనకు న్యూస్లో ఉంది. కౌన్సిల్ ఆఫ్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి ఇటీవల కాలంలో శేఖర్ సి మండే ప్లేస్లో, అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది శేఖర్ సి మండే ఏ న్యూ డైరెక్టర్ జనరల్ ఈజ్ అపాయింటెడ్ టు ది సిఎస్ఆర్. హర్ నేమ్ ఈజ్ నల్లతంబి కలైసెల్వి అండి. డాక్టర్ నల్లతంబి కలైసెల్వి ఒక ఇంపార్టెంట్ అయిన విషయం అండి. డాక్టర్ నల్లతంబి కలైసెల్వి మరి డాక్టర్ నల్లతంబి కలైసెల్వి అనేవారు. సో వీరు ప్రస్తుతం అయితే సిఎస్ఆర్ డైరెక్టర్ జనరల్గా నియమితులారు. మరో అంశం ఇంపార్టెంట్ అండి, ద ఫస్ట్ ఉమెన్ బికేమ్ ది డైరెక్టర్ జనరల్ టు ది సిఎస్ఆర్ ఆల్సో డాక్టర్ నల్లతంబి కలైసెల్వి. అంటే భారతదేశంలో పేరొందినటువంటి శాస్త్రీయ సంస్థలు, సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్కి ఒక అధిపతులు మారిపోతున్నప్పుడు వారికి సంబంధించినటువంటి అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈ మధ్య కాలంలో మనం చూసాం, మన దేశంలో ప్రముఖ శాస్త్రీయ పరిశోధన, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయినటువంటి డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మరి డిఆర్డిఓకి నూతన చైర్మన్గా సతీష్ రెడ్డి గారి స్థానంలో సమీర్ వి కామత్ నియమితులు కావడం జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. మూన్ రోవర్ మిషన్ అంటే యుఏఈ వాళ్ళు, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు, అక్కడ యుఏఈ వాళ్ళు అంతరిక్ష పరిశోధన గురించి ఏర్పాటు చేసుకున్న సంస్థ పేరు వచ్చేసి అయితే మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్. మరి ఈ మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ యుఏఈ చేత సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన గురించి ఏర్పాటు చేసింది ఈ సంస్థని. మరి ఈ సంస్థ గతంలో జపాన్ దేశంతో కలిసి సో మనకి అంగారక గ్రహం మీదకి హోప్ ప్రోబ్ మిషన్ కూడా పంపించింది ఈ సంస్థని. హోప్ ప్రోబ్ మిషన్ అంగారక గ్రహ కక్షలోకి పంపించినటువంటి యుఏఈ చెందిన ఒక మిషన్ పేరు ఏం పేరు, ఒక సంబంధించిన ఉపగ్రహం పేరు హోప్ ప్రోబ్ మిషన్. అదేవిధంగా మనమైతే మంగళయాన్ పంపించాం మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇది అంగారక గ్రహ కక్షలోకి. అయితే ఇప్పుడు 2022 చివరిలో, ఈ సంవత్సరం చివరిలో యుఏఈ వాళ్ళు ఒక రోవర్ని, ల్యాండర్ని పంపించాలని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఈ రోవర్ని, ల్యాండర్ని అంటే ల్యాండర్ ఏం చేస్తుంది, రోవర్, ఇవన్నీ కూడా మనకి చంద్రమండలం వైపు తీసుకెళ్తారు. అయితే మరి దీనికి మేము కూడా సహాయం చేస్తాం, మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి చైనా యుఏఈతో ఒక ఒప్పందం చేసుకోవడం అనేది జరిగిందండి. కాబట్టి ఇక్కడ మనకి మూన్ రోవర్ మిషన్లో యుఏఈ వాళ్ళు పంపించే చంద్రమండలం పైకి ఒక రోవర్ను పంపించాలనే ఉద్దేశంతో మూన్ రోవర్ మిషన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ప్రారంభిస్తే ఏ దేశం సహాయం చేయడానికి ముందుకు వచ్చిందంటే చైనా. అంతేకాకుండా ఆల్రెడీ యుఏఈ పంపిస్తున్నటువంటి మూన్ రోవర్ మిషన్కి సపోర్ట్ చేసిన మరో దేశం ఏదంటే జపాన్. ఆల్రెడీ సో ఫ్రెండ్స్ మనం గమనించే ఉంటారు, జపాన్ సో ఇక్కడ పర్టికులర్గా రషీద్ అనే రోవర్ని యుఏఈ వాళ్ళ గురించి అభివృద్ధి చేసి ఇచ్చింది. అంతేకాకుండా అకుటో ఇది కూడా అదండి, అకుటో హార్ అనే ఒక ల్యాండర్ను కూడా సో జపాన్ అభివృద్ధి చేస్తుంది. సో ఈ అభివృద్ధిలో ఈ భాగస్వామ్యంలో ఇప్పుడు చైనా కూడా కొంచెం సహాయం చేయడానికి, సపోర్ట్ చేయడానికి సాంకేతికంగా సో యుఏఈ చైనాల మధ్య ఒక ఒప్పందం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు 3 దేశాలు అంటే యుఏఈ పంపిస్తున్నటువంటి చంద్రమండల పైకి రోవర్ను పంపిస్తున్నటువంటి విషయంలో యుఏఈకి సపోర్ట్గా నిలిచిన దేశాలు ఏదంటే చైనా, జపాన్ దేశాలండి. అలాంటి నేపథ్యం. అలా కాకుండా ఇలా కూడా అడగవచ్చు, చంద్రమండలం మీదకి రషీద్ అనే రోవర్ను పంపిస్తున్న దేశం అయితే యుఏఈ. సో అకుటో ఆర్ ల్యాండ్ అని అభివృద్ధి చేస్తుంది జపాన్, కానీ ఎవరు పంపిస్తున్నారు అంటే అది యుఏఈ వాళ్ళు పంపిస్తున్నారు. అంటే యుఏఈ వాళ్ళకి సాంకేతిక సాయం ఈ దేశాలు ఇస్తున్నాయి అనమాట. సో అదొకటి మనకి ఇంపార్టెంట్ విషయం అండి, ఓకేనా, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ విషయంలో. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి చైనాలసిస్ అనే సంస్థ. మరి ఈ చైనాలసిస్ సంస్థ అయితే మనకి ఇక్కడ గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ 2022 విడుదల చేసింది.
గతంలో గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్లో అయితే మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. కానీ ఇటీవల కాలంలో మన దేశంలో ఈ క్రిప్టో కరెన్సీస్ పైన పన్ను విధించడం వల్ల ఇక లావాదేవీల పైన, అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపైన, సో మనకి ఇక్కడ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో మేము డిజిటల్ కరెన్సీని మేము ఏర్పాటు చేస్తున్నాం అనే ప్రకటన నేపథ్యంలో భారతదేశంలో ఇప్పుడు డిజిటల్ ఈ యొక్క క్రిప్టో కరెన్సీ ఒక లావాదేవీలు తగ్గినట్టు చెప్పొచ్చు అనమాట. ఎందుకోసం అంటే ప్రపంచంలో గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ 2022లో భారతదేశం 2వ స్థానం నుండి ఎన్నో స్థానంలోకి ఏ స్థానంలోకి వెళ్ళిందంటే 4వ స్థానంలోకి వెళ్ళింది. గత లాస్ట్ ఇయర్ కూడా ఈ గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్లో అంటే తీసుకోవడంలో అనేది అర్థం వస్తుంది, అంటే లావాదేవీలు జరపడంలో అర్థం చేసుకోవచ్చు అనమాట. క్రిప్టో కరెన్సీస్ విషయంలో లావాదేవీలు జరిపే విషయంలో ఎక్కువగా ఈ వర్చువల్ డిజిటల్ అసెట్స్ ఉన్నటువంటి దేశంగా అయితే ఇప్పుడు వియత్నాం వరుసగా 2వసారి కూడా మొదటి స్థానంలో ఉంది. ఈ నివేదికను విడుదల చేసిన వారైతే చైనాలసిస్ అనే అంశం అనమాట. వర్చువల్ డిజిటల్ అసెట్స్ విషయంలో లేదా గ్లోబల్ క్రిప్టో కరెన్సీ అడాప్షన్ ఇండెక్స్లో అంటే క్రిప్టో కరెన్సీని తీసుకోవడంలో, లావాదేవీలు జరపడంలో, అమలు చేయడంలో వియత్నాం మొదటి స్థానంలో ఉండగా భారత్ 4వ స్థానంలో నిలిచిందండి. వరల్డ్ పేషెంట్ ఈజ్ సేఫ్టీ డే అండి. అంటే మనకి ఇక్కడ ఏంటంటే మనకు వివిధ దినోత్సవాలపైన ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు అడతారు కాబట్టి మరి వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అంటే ప్రపంచ ఈ యొక్క సంబంధించినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి సిక్ అయిన ఉన్నారో వాళ్ళకు అలాంటి వాళ్ళు మనం పేషెంట్స్గా పిలుస్తాం. మరి మరి అలాంటి వారికి సేఫ్టీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హాస్పిటల్లో కానివ్వండి, సంబంధించినటువంటి వివిధ వాళ్ళ యొక్క రోగం నయం కావడంలో కానివ్వండి, జబ్బు నయం కావడంలో కానివ్వండి. సో మరి వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేని ప్రతి సంవత్సరం కూడా 2019 నుండి ఎప్పుడు నిర్వహిస్తున్నామంటే సెప్టెంబర్ 17 నిర్వహిస్తున్నామండి. మరి సెప్టెంబర్ 17 అంటే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థకు అనుబంధంగా కొనసాగుతున్న ఒక సంస్థనే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. 2019లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం మేరకి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 17 వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే నిర్వహిస్తాం. ఈసారి వరల్డ్ పేషెంట్ డే సేఫ్టీ యొక్క థీమ్ ఇతివృత్తం ఏదంటే మెడికేషన్ వితౌట్ హార్మ్. ఒక మెడికేషన్ వితౌట్ హార్మ్ అంటే మెడికేషన్ అనేది అంటే ఏదైతే చికిత్స విధానం ఉందో లేదా చికిత్స పద్ధతులు ఉన్నాయో అవి ఒక వితౌట్ హార్మ్, ఎలాంటి హానికరంగా చేయకూడదు అని చెప్పేసి మెడికేషన్ వితౌట్ హార్మ్ అనే ఒక ఇతివృత్తంతో వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 17 వచ్చేసి వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే. తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ జాతీయ సమైక్యత ఒక దినోత్సవం కూడా నిర్వహించుకోవడం అనేది జరిగింది సెప్టెంబర్ 17ని. సో మరి సెప్టెంబర్ 18 నిన్న ఒక ఇంపార్టెంట్ డేని మనం డిస్కస్ చేసి చెప్పుకున్నామండి. ఎస్టర్డే సెప్టెంబర్ 18 ఎలా నిర్వహించుకోవడం, సెప్టెంబర్ 18 అంటే ఎలా నిర్వహించుకోవడం జరిగిందంటే ప్రపంచ వెదురు దినోత్సవం అండి. వరల్డ్ బ్యాంబూ డేగా వరల్డ్ బ్యాంబూ డే లేదా ప్రపంచ వెదురు దినోత్సవంగా నిర్వహించుకోవడం అనేది జరిగిందండి, ప్రపంచ వెదురు దినోత్సవం. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందండి. సో మరి దినోత్సవాల విషయంలో ఇంపార్టెన్స్ అనేటువంటి విషయం. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అనే సంస్థ ఉందండి. భారతదేశంలో వ్యవసాయ పరిశోధన సంస్థ, పరిశోధన మండలి అని అంటాం. ఈ పరిధిలో ఏం చేస్తారంటే క్రాప్ మేనేజ్మెంట్ని అంటే పంటల విధానాన్ని వేగవంతం చేయాలి. పంటల విధానంలో వేగంగా పంట రావాలంటే ఏంటంటే ఎక్కువ దిగుబడి రావడం అనేది కూడా అర్థం చేసుకోవాలి ఈ క్రాప్ మేనేజ్మెంట్లో. అంతేకాకుండా రైతులకు ఎలాంటి సంబంధించినటువంటి ఈ పంట విధానంలో వివిధ అవగాహన చర్యలు ఉండాలనే ఉద్దేశంతో కృతజ్ఞ 3.0 అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనకైతే ఇలాంటి కార్యక్రమాలపైన అడుగుతుందంటే భారతదేశంలో వ్యవసాయ పంట విధానాలపైన, క్రాప్ మేనేజ్మెంట్ పైన ICAR వాళ్ళు ప్రారంభించిన కార్యక్రమం ఏదంటే కృతజ్ఞ 3.0. ఇది కృతజ్ఞ 3.0 అనేది ఎవరు ప్రారంభించారంటే ICAR అనగా అర్థమైందంటే ICAR అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్. సో ఆ నేపథ్యం కూడా చూసుకోవాలి. అగ్రికల్చర్ రీసెర్చ్ అండి. ఇది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఏదో ICAR. ఓకేనండి. ప్రజెంట్ అయితే ఇది ICAR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్కి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారైతే త్రిలోచన్ మహాపాత్ర అండి. ఎవరండి? త్రిలోచన్ మహాపాత్ర అనేవారు ప్రజెంట్ అయితే ICARకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. అదే మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, రైతు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే నరేంద్ర సింగ్ తోమార్. మనకు ఒక పుస్తకం మనకు న్యూస్లో ఉందండి. మన భారత మాజీ రాష్ట్రపతి అయినటువంటి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు విడుదల చేసిన ఒక పుస్తకం అండి. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఒక పుస్తకం విడుదల చేయడం జరిగింది. కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి అనురాగ్ ఠాకూర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పుస్తకం ఇంపార్టెన్స్ ఏంటంటే
మన భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ రూపశిల్పి, భారత రాజ్యాంగ పితామహుడు, తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సంబంధించిన పరిపాలన విధానం, ఆయన తీసుకున్న నిర్ణయాలు అండ్ ప్రస్తుతం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేసిన విషయాలు, ఈ రెండింటిని కంపేర్ చేస్తూ రాసినటువంటి ఒక పుస్తకం అనేది ఒక కంపైల్డ్ వర్షన్, సేకరించేటువంటి అంశాలు అనమాట. బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ వాళ్ళు దీన్ని ఇలాంటి అంశాలను సేకరించి ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. అంబేద్కర్ అండ్ మోడీ, రీఫార్మర్స్ ఐడియాస్ ఫర్, బాగేయండి, అంబేద్కర్ అండ్ మోడీ రీఫార్మర్స్ ఐడియాస్, పర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్. బాగా అంటే అంబేద్కర్ అండ్ మోడీ యొక్క ఆలోచన, రీఫార్మర్స్ అంటే వీళ్ళు ఎలా సంస్కరణల వాదులుగా అయ్యారు, వాళ్ళ యొక్క పర్ఫార్మన్స్ అంటే ఇంప్లిమెంటేషన్ ఎలా పర్ఫార్మింగ్ చేయించారు ఇంప్లిమెంటేషన్లు అని చెప్పేసి ఒక పుస్తకం అండి. మరొకసారి పుస్తకం పేరు అంబేద్కర్ అండ్ మోడీ, రీఫార్మర్స్ ఐడియాస్, పర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్. ఇది బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ఇది సేకరించింది ఈ అంశాలన్నీ కూడా. విడుదల చేసిన వారైతే మన భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు. సో మరి దీనికి ముందు మాట రాసింది, ఈ పుస్తకానికి ముందు మాట రాసింది ఇళయరాజా అండి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, మరి ప్రముఖ సంగీత దర్శకుడు అయినటువంటి ఇళయరాజా గారు ఈ యొక్క పుస్తకాన్ని ముందు మాట ఫోర్వర్డ్ అనేది రాయడం జరిగింది. ఇలాంటి కూడా సందర్భాలు ఉన్నాయి కదా, ఒక్కోసారి ముందు మాట ఎవరు రాశారు అని చెప్పేసి అంటాడు, కాబట్టి ఇళయరాజా గారు రాశారండి. బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ కూడా ఈ మధ్య న్యూస్లో ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా తన ప్రస్తావాన్ని ఒక సంబంధించినటువంటి ఒక హోదాని ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తూ తర్వాత భారత ప్రధానమంత్రి కావడం జరిగింది 2014లో. కాబట్టి మొత్తం తన రాజకీయ జీవితంలో 2022 నాటికి సుమారు 20 years పూర్తి చేసుకున్నాడు రాజకీయ జీవితం. అంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా తర్వాత భారత ప్రధానిగా ఈ సంబంధించిన మొత్తం రాజకీయ జీవితం విశేషాలపైన, ఆయన తీసుకున్న నిర్ణయాలపైన బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ వాళ్ళు మోడీ ఎట్ 20 డ్రీమ్స్ డెలివర్ మీట్ అని చెప్పేసి ఒక బుక్ను కూడా ఈ మధ్యలో బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ విడుదల చేయడం అనేది జరిగిందండి. ఇవన్నీ మనకి సెప్టెంబర్ 19, 2022 నాటి ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.